దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము మనము రోమిలకు రాసిన పత్రిక 7వ భాగంలో మనము ఉన్నాము. అపోస్తలుడైన పౌలు అంటే స్టార్టింగ్ నుంచి మనం చూస్తూ వస్తున్నాం కదా. ఏ రీతి అన్యులతో మాట్లాడినాడు, అన్యుల గురించి మాట్లాడినాడు, యూదుల గురించి మాట్లాడినాడు. ఏ రీతిగా అందరూ పాపంలో ఉన్నవారమనే సంగతిని మాట్లాడి, పాపం నుంచి క్రీస్తు మనల్ని ఎలా విడిపించినాడో ఆ విషయము మనము 4వ అధ్యాయంలో మనం చూసుకున్నాము. 5వ అధ్యాయంకి వచ్చేపాటికి ఎట్లా సమాధాన పరిచినాడు క్రీస్తు ద్వారా. 6వ అధ్యాయంకి వచ్చేపాటికి మనము మన శరీరాలను దేవునికి ఎలా సమర్పించుకోవాలా, నీతి సాధనాలుగా మనము ఎలా అప్పగించుకోవాలో దాని గురించి మాట్లాడి, చివరికి 7వ అధ్యాయంకి వచ్చేపాటికి మనం చూసుకున్నాము. ఆ యొక్క యూదులకు ఉన్న పోరాటము, ఆ ధర్మశాస్త్రము, ఆ పాపపు స్వభావంతో ఉన్న ఆ పోరాటం ఏంటిదో ఆ యొక్క విషయాలు 7వ అధ్యాయంలో మాట్లాడి 8వ అధ్యాయంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి అయినా కానీ మనమందరము గత వారం మనం ఏం చూసుకున్నామో ఒకసారి లెట్ us రీక్యాప్. 7వ అధ్యాయము మొదటి 6 వచనాలలో యూదులు ఏ రీతిగా ధర్మశాస్త్రం నుంచి విడిపించబడి క్రీస్తుకు బంధించబడ్డారో, పరిశుద్ధాత్మకు బంధించబడ్డారో ఆ విషయము పౌలు అక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. తర్వాత 7th వర్స్ నుంచి 24వ వచనం వరకు, 7వ వచనం నుంచి 24వ వచనం వరకు ఒక యూదుడికున్న పోరాటము ఏంటి అంటే, ధర్మశాస్త్రము సత్యము తెలియజేస్తుంది కానీ ఏ పాపపు స్వభావము బ్రతకనిస్తలేదో, జయించనిస్తలేదో, ఆ పాపానికి బానిసత్వం పెట్టిందో ఆ పోరాటము ఎటువంటి పోరాటమో మనం చూసుకున్నాము. అంతంలోకి వచ్చేపాటికి పౌలు అంటాడు, ఒక యూదుడిలాగా మాట్లాడతాడు, ఈ యొక్క పాపపు స్వభావం నుంచి, శరీరం నుంచి విడిపించేవాడు వాడు ఈ దౌర్భాగ్యుడు అనే పదంను వాడతాడు. తర్వాత ఆ సొల్యూషన్ మనకి క్రీస్తు ద్వారా, క్రీస్తు ఆ యొక్క శరీరాన్ని తన శరీరంలో ఈ యొక్క పాపపు స్వభావంను శిక్షించినాడు. ఆ పాపమును శిక్షించి ఆయననే ఒక శరీరధారిగా వచ్చి ఆయన శిక్షించినాడు మనకు విజయం ఇవ్వడానికి అనే సంగతిని అక్కడ పౌలు తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాం. ఇది 7వ అధ్యాయం. 7వ అధ్యాయం అంతా కూడా మనము అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్ విత్ లా. ధర్మశాస్త్రంతో ఒక యూదుడుకున్న ఛాలెంజ్ ఏంటిది, ఆ ఛాలెంజ్లో ఎలా గెలవలేకపోతున్నాడు, ఎలా ఒక బానిసగా ఉంటున్నాడు, కానీ జయం ఎలా పొందుకోగలిగాడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఆ యొక్క క్రీస్తు ద్వారా మాత్రమే ఆ యొక్క జయము కలుగుతుంది అని అక్కడ ప్రస్తావించినట్లుగా మనము చూస్తున్నాం. ఒక యూదుడికి వచ్చే దేవుడు ఇచ్చిన సొల్యూషన్ కూడా క్రీస్తు ద్వారానే ఆ యొక్క విమోచన, క్రీస్తు ద్వారానే ఆ యొక్క జయము, క్రీస్తు ద్వారానే ఆ యొక్క పాప క్షమాపణ, క్రీస్తు ద్వారానే ఆ యొక్క విడుదల అనే విషయము అక్కడ తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత 8వ అధ్యాయంలో అప్పుడు ఏమని పరిచయం చేస్తా ఉంటున్నాడంటే, ఇంకా క్రీస్తులో ఉన్న వారికి, యూదులకు, ధర్మశాస్త్రం పాటించే వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తులో ఉన్న వారికి ఇంకా శిక్షా విధి, ఎందుకంటే ధర్మశాస్త్రము శిక్షను తీసుకొని వస్తా ఉంది, కానీ క్రీస్తునందు ఆ యొక్క శిక్షను దేవుడు తొలగించినాడు. మనకు అనుకోవచ్చు అంటే ఒక యూదుడికే ఇది వర్తిస్తుందా, మనకు వర్తించదా అంటే, వాళ్ళు ధర్మశాస్త్రం వాళ్ళకు ఉన్నప్పటికీ అయినప్పటికీ వాళ్ళకు పాపపు స్వభావం వాళ్ళని బానిసత్వంలో తీసుకొని వెళ్ళింది. మనం కూడా స్వభావ సిద్ధంగా మన యొక్క శరీరానుసారము బ్రతుకుతూ ఈ పాపపు స్వభావమును కలిగి మనం కూడా బ్రతుకుతా ఉన్నాం. అందుకోసమే అది యూదులు కానీ అన్యులు కానీ రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా శిక్షా విధియు లేదు, కానీ కాంటెక్స్ట్ మాత్రము యూదుల గురించి మాట్లాడుతున్నాడు. అది క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అనే విషయాన్ని మాట్లాడు. తర్వాత మనము కాంట్రాస్ట్ ని మనం చూసినాము. ఒక శరీరానుసారుడు వాళ్ళ మనసు దేనిపైన పెడతాడు, కానీ ఆత్మను వాడు ఎటువంటి మనసు కలిగి ఉంటాడు అనే విషయాన్ని మనం చూసినాము. ఆ కాంట్రాస్ట్ ని చూసినాం. శరీరానుసారంగా మనం బ్రతికినట్లయితే మనము చనిపోతాము, నాశనానికి దారితీస్తుంది, అది దేవునికి విరుద్ధమైన తత్వం కలిగింది, లోబడదు అనే సంగతిని మనం చూసినాము. ఆత్మానుసారంగా మనం బ్రతికినట్లయితే మనం నీతిలో, దేవుని యొక్క జీవంలో మనం పాలు పొందే వారంగా ఉంటాము. చివరికి అంతంలో మనం నిత్య జీవాన్ని మనం పొందుకునే వారంగా మనం ఉంటామనే సంగతిని మనము చూసుకున్నాం. కనుక మనము ఈ యొక్క
శరీరం నుంచి దేవుడు విడిపించడానికి ఆయన శరీరధారిగా వచ్చి ఆయన శిక్షను తీసుకున్నాడు కదా. ఇప్పుడు ఆత్మ చొప్పున నడవాల. ఎందుకంటే శరీరము పాపపు స్వభావము అది చనిపోయి ఉన్నది. మనం కూడా క్రీస్తుతో కూడా మనము చనిపోయి ఉన్నామని ఈ యొక్క శరీర కోరికలకు మనం ఎంచుకోవాలనే సంగతిని మనము చూసినాం. గనుక ఇప్పుడు శరీర సంబంధంగా పాప సంబంధంగా మనం చనిపోయిన వారమైతే మనము ఆత్మ చొప్పున మనం బ్రతకాలి. గమనించండి, ఆచారముతో బ్రతికే వాళ్ళు క్రైస్తవులకు కనబడుతున్నారు కానీ పరిశుద్ధాత్మను నడిపించినట్లుగా క్రైస్తవులు నడవట్లేదు. అందుకోసమే పరిశుద్ధాత్మ చొప్పున నడవడానికి మనం బద్ధులమై ఉన్నాము. వీఆర్ ఆబ్లిగేటెడ్ టు లివ్ బై ద స్పిరిట్. మనము ఆత్మ చొప్పున నడవడానికి బద్ధులమైన ఉన్నాము అనే సంగతిని మనము చూసుకున్నాం. తర్వాత 8వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు దత్తపుత్ర ఆత్మను మనకిచ్చినాడు. మనం ఇప్పుడు నిజంగా ఆయన కుమారులుగా తండ్రి అని మనం మొరపెట్టుకొని మనము ఆయన సన్నిధికి మనము రాగలము అనే సంగతిని మనము చూసుకున్నాం. ఇది లాస్ట్ మన బైబిల్ స్టడీలో మనము 7వ అధ్యాయము 8వ అధ్యాయము 17వ వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఆమేన్. సో ఇప్పుడు మనము 8వ అధ్యాయంలోనికి ఇంకా కొద్దిగా ముందుకు మనం సాగుదాం. ఈ రోజంతా మనము 8వ అధ్యాయాన్ని మనము ధ్యానించబోతా ఉంటున్నాము. దయచేసి మీరందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ సెషన్లో నేను 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు తీసుకొని వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడ పౌలు ఒక కొత్త టాపిక్ని మనకు ఇంట్రడ్యూస్ చేస్తాడు 9వ అధ్యాయంలో. అంటే ప్రజలకున్న ఆలోచన, లేకపోతే ప్రజలకున్న యూదుల గురించిన ప్రశ్న, వాళ్ళకి రక్షణ ఉందా లేదా, విమోచించబడతారా లేదా, అందరు రక్షించబడతారా, కొందరే రక్షించబడతారా, అసలు రక్షించబడరా, వాళ్ళకి విడుదల లేదా, అంటే వాళ్ళ స్థానం దేవుడేమన్నా సంఘానికి ఇచ్చేసినాడా, యూదులకు ఇంకా విమోచన లేదా అనే విషయాన్ని 7వ అధ్యాయంలో ఆయన మొదలుపెట్టిన ఆర్గ్యుమెంట్ 11వ అధ్యాయం వరకు తీసుకుని వెళ్తాడు. ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, యూదుల పక్షంలో మాట్లాడతాడు అనమాట. కాబట్టి అది నెక్స్ట్ సెషన్లో నేను మాట్లాడతాను. కానీ ఈ 8వ అధ్యాయంలో ఇక్కడి వరకు దేవుడు మన కోసము ఎలా అంటే నేరారోపణ లేకుండా క్రీస్తులో మనల్ని స్వీకరించి పాపపు స్వభావాన్ని ఆయన పాపమును తన శరీరంలో శిక్ష వేసి తన యొక్క దత్తపుత్ర ఆత్మను మనకిచ్చి ఆత్మ చొప్పున నడుమని ఆయన కోరుతున్నాడు. గమనించండి, శరీరానుసారంగా మనం నడవాలనుకున్నా లేకపోతే ఆత్మ చొప్పున నడవాలనుకున్నా అది మన యొక్క చాయిస్, అది మన యొక్క నిర్ణయం. అది మనము మన నిర్ణయం లేకుండా మనం పరిశుద్ధాత్మ చొప్పున నడవలేము. మన నిర్ణయం లేకుండా శరీరానుసారంగా మనం బ్రతకలేము. మనము శరీరానుసారంగా ఉన్నామంటే మన నిర్ణయమే కారణము. మన మనసులు ఆ రీతిగా ఉన్నాయి కనుక, దాన్ని వెంబడిస్తున్నాం కనుక, దాన్ని కోరుకుంటున్నాం కనుక అటువంటి జీవితమే వస్తుంది, అటువంటి ప్రతిఫలమే మనం చూస్తాము. కానీ పరిశుద్ధాత్మ చొప్పున నడిచేటోళ్ళమైతే మనము పరిశుద్ధాత్మను కోరుకుంటాము. ఇక వాట్ హోలీ స్పిరిట్ డిజైర్స్, పరిశుద్ధాత్ముడు ఏది ఆశపడతాడో వాటిని మనం ఆశపడే వారంగా ఉంటాము, వేరే వాటిని మనము ఆశపడము. అక్కడ పెద్ద పోరాటము, అంటే ఒక క్రైస్తవునికుండా పోరాటం కూడా అక్కడ మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఇటువంటి పోరాటంలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ చొప్పున నడిపించబడట్లేదు, కానీ శరీరానుసారంగా నడిపించబడుతూ మంచి ప్రతిఫలము వాళ్ళు చూడట్లేదు. గనుక మనమందరము ఆత్మ చొప్పున నడవడానికి మనము బద్ధులమై ఉన్నాం. ఇంతగా దేవుడు మన కోసము ఇవన్నీ చేసినాడు, రక్షించుకున్నాడు, తన ప్రాణం పెట్టినాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన ఆత్మను సంచకరువుగా ఇచ్చినాడు. ఇప్పుడు మనల్ని విడిపించిన మనము ఏ రీతిగా మనము స్పందిస్తామో ఆ విషయాలు అపోస్తలుడైన పౌలు కిందటి వచనాలలో మాట్లాడుతున్నాడు. మనము 8వ అధ్యాయము 7వ భాగంలో మనం పార్ట్ 7 చాప్టర్ 8 మనము చూసుకుందాం. ఈ 8వ అధ్యాయంలో అవుట్లైన్స్ నేను మీకు ఇస్తాను. దయచేసి మీరందరూ కూడా దయచేసి గమనించాలని నేను కోరుతా ఉంటున్నాను. ఈ అవుట్లైన్స్ ప్రకారమే ఈ యొక్క సెషన్ని నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 8వ అధ్యాయము 16, 17 వచనం, యాక్చువల్ 17వ వచనంలో గత సెషన్లో ఆగినాం, కానీ ఒక పాయింట్ నుంచి మనము ముందుకెళ్ళబోతున్నాము. అక్కడ పౌలు శ్రమ గురించి మాట్లాడుతున్నాడు. శ్రమ పొందినవాడు మహిమలో కూడా పాలు పొందుతాడు అనే సంగతిని ఒకవేళ మనము
ఆయనతో కూడా మనం శ్రమ పొందిన వారమైతే మనం ఆయన మహిమలో కూడా పాలు పొందుతాం అనే విషయము 16, 17 వచనాల్లో మనం చూసుకున్నాం. శ్రమ పొందేవారు వారి యొక్క వైఖరి ఎలాగుండాలో ఆ విషయము తన జీవితాన్ని ఒక మాదిరిగా పెట్టుకొని ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళతో మాట్లాడినట్లుగా మనం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు ఆయన ఏం మాట్లాడినాడు, శ్రమలో ఆయన యొక్క వైఖరి ఎలాగుంది, ఆయన చూపు ఎలాగుంది, ఏ రీతిగా తను తాను క్రమపరుచుకుంటున్నాడు శ్రమల మధ్యలో అనే విషయాన్ని మాట్లాడు. చూడండి, గమనించండి. ఇప్పుడు సబ్జెక్ట్ ఎట్లా షిఫ్ట్ అవుతుందో మీరు గమనిస్తున్నారా? పౌల్ది ఇప్పుడు వరకు దేవుడు మన కోసము ఏం చేసినాడో మాట్లాడినాడు, ఏమి ఇచ్చినాడో మాట్లాడినాడు, ఏ రీతిగా తన ఆత్మనిచ్చి ఆత్మ చొప్పున నడవాలనో మాట్లాడినాడు. ఇప్పుడు శ్రమల గురించి మాట్లాడుతున్నా అంటే మనము ఏ విషయం క్రీస్తు మన కోసం ఇంత చేసినప్పుడు మనము ఏ విషయాలలో ఆయన శ్రమలో పాలు పొందుతున్నాము, ఎటువంటి వైఖరి మనం కలిగి ఉంటున్నామో ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మూడోది, పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా ఇప్పుడు నేను ఒక బలహీనుని కాబట్టి నా బలహీనతలో ఆయన కార్యం ఏ రీతిగా ఉండబోతుంది. దేవుడు ఈ యొక్క రక్షించినప్పటికీ, రక్షణ పొందినప్పటికీ, దేవుని సొత్తుగా చేయబడినప్పటికీ, నేరారోపణ లేనప్పటికీ, దేవుని ఆలయంగా చేయబడినప్పటికీ, దేవుడిని యొక్క స్వాస్థ్యంలో నేను పాలి భాగస్తుడిని అయినప్పటికీ నేను బలహీనుణ్ణి, నేను బలవంతుణ్ణి కాదు, నాలో ఇంకా బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలో నాకు బలమును దేవుడు ఎలా ఇస్తున్నాడు అనే విషయము ఒక క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన విషయము ఇక్కడ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ మన బలహీనతలో, పరిశుద్ధాత్ముడు ఆ బలహీనతలో ఎలా ఆయన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడో ఆ విషయము మాట్లాడుతుంది. కాబట్టి శ్రమలలో మనం పాలు పొందాలి, శ్రమలో మన వైఖరి ఎలా ఉండాలనో, మన బలహీనతలో పరిశుద్ధాత్మకు ఎలా చోటునివ్వాలనో మూడో విషయాన్ని మనము చూస్తా ఉన్నాము. తర్వాత 4వ విషయము 8వ అధ్యాయము 22వ వచనము, ఏ రీతిగా ఎటువంటి పరిస్థితులు ఈ శ్రమల్లో కానీ, క్రీస్తుని వెంబడించేటప్పుడు కానీ, ఎటువంటి ప్రతికూలతలు వచ్చినప్పటికీ కూడా దేవుడిని ప్రేమించిన వారి పక్షంగా అన్ని ఎలా దేవుడు కంట్రోల్లో ఉంచినాడు అనే సంగతిని, అభయమును, అష్యూరెన్స్ని అక్కడ మనము పౌలు ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. తర్వాత ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్, ఇప్పుడు 8వ అధ్యాయము 30వ వచనం నుంచి 34వ వచనం వరకు, ఇప్పుడు ఇటువంటి పరిస్థితులలో, ఇటువంటి శ్రమల మధ్యలో, ఇటువంటి శోధనల మధ్యలో దేవుడు మన పక్షం ఉంటే నాకు విరోధి ఎవరు అనే విషయాన్ని 30వ వచనం నుంచి 34వ వచనం వరకు మాట్లాడుతున్నాడు. తర్వాత 8వ అధ్యాయము 35వ వచనం నుంచి 39వ వచనం వరకు, క్రీస్తు నుంచి మమ్మల్ని ఎడబాపేది ఏది లేదు, మనము క్రీస్తు నందు మనము జయం పొందిన వారంగా, విజయం పొందిన వారంగా, వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్, మనము ఎంతో గొప్ప విజయం పొందుకున్న వారంగా ఆయన ప్రకటిస్తున్నాడు. వీఆర్ విక్టోరియస్, వీఆర్ నాట్ డిఫీటెడ్ పీపుల్, మనము ఓడిపోయిన వాళ్ళం కాదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, బట్ అన్నిటిలో జయించిన వారం. ఇప్పుడు చూడండి, కాంటెక్స్ట్ మీరు చూడండి, ఇవన్నీ శ్రమల మధ్యలో, బలహీనతల మధ్యలో దేవుడు ఎటువంటి జయం ఇస్తున్నాడో, ఎటువంటి విజయం ఇస్తున్నాడో, ఏ రీతిగా మనల్ని మనము సమర్పించుకోవాలనో, ఎటువంటి వైఖరి మనం కలిగి ఉండాలో, మనం బలహీనతలో ఎలా మనము దేవుని శక్తిని పొందుకొని మనము క్రీస్తుల ముందుకు సాగాలనో ఆ విషయాలు ఈ యొక్క 8వ అధ్యాయంలో 16వ వచనం నుంచి చివరి వచనం వరకు ఆయన మాట్లాడినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మనం విడదీసి మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నము చేద్దాం. ఇక్కడ చూడండి, 8వ అధ్యాయము 16వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, మనము దేవుని బిడ్డలమనే సాక్ష్యము మన ఆత్మతో ఆయన చెప్తూ ఆ యొక్క సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. మనం దేవుని బిడ్డలము, దేవుని యొక్క స్వాస్థ్యానికి వారసులము, క్రీస్తుతో కూడా జత వారసులము అని చెప్పి ఒక క్లాస్ పెడుతున్నాడు, ఒక కండిషన్ పెడుతున్నాడు 17వ వచనంలో. ఇఫ్ ఇండీడ్, ఒకవేళ మనము అంటే నిజమే దేవుని యొక్క బిడ్డలము, ఆ యొక్క వారసులము, క్రీస్తుతో కూడా జత వారసులము,
ఒకవేళ ఆయన శ్రమలో మనం పాలు పొందినట్లయితే మనము కూడా ఆయన మహిమలో పాలు ఇఫ్ ఇండీడ్ ఒక కండిషన్ లాగా అన్నమాట. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో చాలా విపరీతమైన బోధలు మనం చూస్తా ఉన్నాం. క్రీస్తును ప్రకటిస్తున్నారు కానీ క్రీస్తుతో కూడా మనకు శ్రమలు మనం అనుభవించాల్సి వస్తుంది అనే విషయము మనుషులకు తెలియచేయట్లేదు. దే ఆర్ ప్రీచింగ్ క్రైస్ట్ వితౌట్ సఫరింగ్. దే ఆర్ ప్రీచింగ్ క్రైస్ట్ వితౌట్ ద క్యారింగ్ ద క్రాస్. మనము సిల్వను ఎత్తుకొని వెంబడించే వాళ్ళ విషయంలో చాలా బోధ చేయట్లేదు. మనకు మహిమల గురించి మాట్లాడుతున్నారు, ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఆ యొక్క స్వాస్థ్యాన్ని మనం పొందుకోవడానికి క్రీస్తుతో కూడా ఆయన శ్రమల్లో మనం పాలు పొందాలి. ఆ శ్రమలు ఆయన కోసం మనం భరించాలి. ఆయన కోసము మనము ఆ శ్రమలు పొందినట్లయితే ఆయన మహిమలో కూడా మనం పాలు పొందుతాము అనే విషయము ఈ దినాలలో చాలా మటుకు సంఘాలలో సేవకులు వాళ్ళు బోధ చేయట్లేదు. వాళ్ళు ఎటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నారంటే శ్రమ లేని క్రీస్తు. అంటే క్రీస్తుని నమ్ముకోండి అన్ని బాగవుతాయి, క్రీస్తుని నమ్ముకోండి అన్ని సౌఖ్యంగా ఉంటాయి, క్రీస్తుని నమ్ముకోండి అన్ని ఆశీర్వాదాలే, 3 పూలు 4 కాయల టైప్లో మాట్లాడుతున్నారంట. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. లేదండి దేవుని బిడ్డలారా, మనకు క్రీస్తును నమ్ముకున్నందుకు మనకు వ్యతిరేకతలు వస్తాయి. క్రీస్తుని నమ్ముకున్నందుకు శోధనలు వస్తాయి. సాతాను వ్యతిరేకిస్తాడు, ఇంటివారు వ్యతిరేకిస్తారు, సమాజం వ్యతిరేకిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మీకు శ్రమలు కలవని యేసుప్రభు చెప్పినాడు. నన్ను మీరు చూడండి, యజమానునికే ఇంత శ్రమలు వచ్చినప్పుడు మీకు రావా? మీరు యజమానుడి కంటే గొప్పవారు కాదు కదా అనే విషయాలు, నా నామం బట్టి నేను హింసిస్తారని ఎన్నో విషయాలు యేసుప్రభు బ్రతుకున్నప్పుడు శిష్యులకు నేర్పించినాడు, ఆది సంఘానికి నేర్పించినాడు. ఆది సంఘస్థులు కూడా వాళ్ళకి అర్థమైన విషయం ఏంటిదంటే క్రీస్తుతో పాటు మనకు వచ్చిన ప్యాకేజ్ ఏంటిదంటే మనము ఉట్టి నిత్య జీవమే కాదు, ఆ నిత్య జీవానికి వెళ్ళకముందు ఆ క్రీస్తుతో కూడా నేను శ్రమ పొందాలి. ఒకవేళ నేను శ్రమ పొందినట్లయితే నేను ఆయన మహిమలో కూడా పాలు పొందుతాను. ఏ రీతిగా అయితే క్రీస్తు శ్రమ పొంది మహిమలో పాలు పొందినాడో క్రీస్తుతో కూడా క్రీస్తు కోసము కూడా నేను శ్రమ పొందినట్లయితే ఆయన మహిమలో నేను పాలు పొందుతాను. మరలా చెప్తున్నాను, ఈ శ్రమలు దేవుని బిడ్డలారా మనము పొరపాట్లు చేసి అనుభవించే శ్రమల గురించి నేను మాట్లాడట్లేదు. నేను ఏ శ్రమల గురించి మాట్లాడుతున్నానంటే మనం కొన్నిసార్లు తప్పులు చేసి శ్రమల పాలవుతాము, పొరపాట్లు చేసి శ్రమల పాలవుతాం. ఆ శ్రమల గురించి నేను మాట్లాడట్లేదు. క్రీస్తును నమ్ముకున్నందుకు, క్రీస్తుతో ప్రయాణం అవుతున్నందుకు, క్రీస్తు బిడ్డలంగా బ్రతుకుతున్నందుకు, క్రీస్తు పని చేస్తున్నందుకు, క్రీస్తుకు దాసులుగా ఉన్నందుకు వచ్చే శ్రమల గురించి, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మనం తప్పులు చేసి శ్రమలు పాలయ్యి నేను క్రీస్తు కోసం శ్రమ పొందుతున్నానంటే దేవుని బిడ్డలారా, అది చాలా అంటే ఇట్ ఈస్ సో ఫూలిష్. చాలా అది మూర్ఖత్వం. అది మనం క్రీస్తు కోసము శ్రమ పొందలేదు. మన సొంత దురాశలు చేత తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు విధానంగా బ్రతికి మనము ఆ యొక్క పరిస్థితులను మనము తెచ్చుకుంటాం. మనం కరెక్ట్ నిర్ణయాలు తెచ్చుకోకుండా శ్రమలు పాలవుతాము. దానికి ఈ శ్రమ దేవుడు ఎందుకు ఇచ్చినాడు అనడానికి వీల్లేదు. అది దేవుడిచ్చిన శ్రమలు కాదు, మనం తెచ్చుకున్న శ్రమలు. 107వ కీర్తనలో ఒక మాట ఏముంటుందంటే వాళ్ళు దేవుని యొక్క మాటలను ధిక్కరించి వాళ్ళు లోబడక శ్రమల పాలైనారు అనేట్లుగా అక్కడ లేఖనాల్లో చూస్తాం. అంటే ఆ శ్రమలు కొని తెచ్చుకున్న శ్రమలు, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి వచ్చిన శ్రమలు దేవుని బిడ్డలారా, అవి క్రీస్తును బట్టి వచ్చిన శ్రమలు. క్రీస్తును బట్టి వచ్చిన శ్రమలు ఏంటిదంటే మనం క్రీస్తును బట్టి, మనము విశ్వాసమును బట్టి వ్యతిరేకించబడతాము, గేలి చేయబడతాము, దూషించబడతాము, హింసించబడతాము. ఇవన్నీ ఆ రకరకాలైన శోధనలో కూడా మనం వెళ్తాము. అందుకోసమే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలము క్రీస్తును నమ్మడమే కాదు, క్రీస్తుతో కూడా మనము శ్రమ పొందేవారంగా మనము మైండ్ చేసుకోవాలా, మన మైండ్ని కండిషన్ చేసుకోవాలా. పేతురు కూడా అని అంటాడు, మీరు కేవలం క్రీస్తును నమ్మడమే కాదు, క్రీస్తు శ్రమ పొంది ఏ రీతిగా అయితే ఆయన మన కోసం త్యాగమైనాడో
మనం కూడా క్రీస్తు కోసము శ్రమ పొందడానికి ఆ యొక్క మనసును ఆయుధంగా ధరించుదము అనే విషయము పేతురు కూడా అందుకోసమే నోబడీ వేర్ టేకెన్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద సఫరింగ్స్. ఆ యొక్క శ్రమలను బట్టి అపోస్తులు కానీ ఆది సంఘస్థులు కానీ ఏదో విచిత్రమైనది ఏదో జరుగుతున్నట్లుగా వాళ్ళు భావించలేదు. వాళ్ళకి అర్థమైపోయింది క్రీస్తుతో కూడా నేను శ్రమ పడవలసిందే, క్రీస్తు మా కోసం శ్రమ పొందినాడు, ఇప్పుడు మేము క్రీస్తుతో కూడా శ్రమ పొందాల్సిందే, క్రీస్తు కోసం కూడా మేము శ్రమ పొందాల్సిందే అనే ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు కనుక శ్రమల మధ్యలో వాళ్ళు ఎప్పుడు కూడా కంప్లైంట్ చేసినట్లు లేకపోతే ఎందుకు మాకు ఇది వచ్చింది అనే విషయం మీరు ఎక్కడ కూడా మీరు బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో మనము చూడము. దేవుని బిడ్డలారా, వాళ్ళకి అర్థమైన విషయం ఏంటిదంటే ఫర్ క్రైస్ట్ వి నీడ్ టు సఫర్. క్రీస్తు కోసము మేము శ్రమ పొందినట్లయితే క్రీస్తు మహిమలో కూడా మనం పాలు పొందుతాం. దేవుని బిడ్డలారా, క్రీస్తుని బట్టి ఎవరైనా శ్రమ పొందుతున్నట్లయితే బాధ గుండా వాళ్ళు వెళ్తున్నట్లయితే జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఆయన మహిమలో కూడా శ్రమలో పాలు పొందితే ఆయన మహిమలో కూడా మీరు పాలు పొందుతారు. చూడండి, ఇప్పటి వరకు మనం చూసుకున్నాం కదా, మనము రక్షణలో పాలు పొందుతున్నాం, పరిశుద్ధాత్మలో పాలు పొందుతున్నాం, కానీ శ్రమలో నేను పాలు పొందను అంటే ఎట్లయితుంది? మనం శ్రమలో కూడా పాలు పొందడానికి మనం పిలువబడ్డాము. దాని తర్వాత మహిమలో కూడా మనము ఆయనతో పాటు మనం పాలు పొందుతాం. ఎవరైనా కానీ నాకు క్రీస్తు కావాలా, కానీ నాకు శ్రమలు వద్దు, నాకు శ్రమలు లేని జీవితం నాకు కావాలంటే దేవుని బిడ్డలారా, వాళ్ళు కల్పన కథలతో తయారు చేసుకున్న క్రీస్తు అది వేరే క్రీస్తు, ఈ క్రీస్తు కాదు. మన కోసం సిలువలో చనిపోయి శ్రమ పొందిన క్రీస్తు కాదు. ఏ క్రీస్తు అయితే నన్ను బట్టి నువ్వు కూడా శ్రమ పొందుతావు అని చెప్తున్నాడు చూడండి, వీళ్ళు వేరే క్రీస్తును తయారు చేసుకున్న వాళ్ళు. అటువంటి వాళ్ళు నాకు క్రీస్తు కావాలి కానీ నాకు శ్రమలు వద్దు అంటే దేవుని బిడ్డలారా, వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే కష్టము వ్యతిరేకత వస్తుందో ఆ దినము వాళ్ళు పడిపోతారు, విశ్వాస భ్రష్టులు అవుతారు. అందుకోసమే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాము, తన విశ్వాసము చివరి వరకు కాపాడుకున్నవాడే రక్షించబడును అంటున్నాడు. తన విశ్వాసము లాస్ట్ వరకు శ్రమల మధ్యలో, శోధన మధ్యలో, వ్యతిరేకత మధ్యలో కాపాడుకున్నవాడే రక్షించబడను. అందరు కాదు, అనేకులు రాలిపోతారు, పడిపోతారని అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో తెస్సలోనికకు రాస్తూ 2 తెస్సలోనిక 2వ అధ్యాయంలో అక్కడ ఏమంటాడంటే, ఆ యొక్క క్రీస్తు రాకడకు ముందు అనేకులు విశ్వాస భ్రష్టులు అవుతారు అంటున్నారు. అనేకులు విశ్వాసం నుంచి పడిపోతారు. ఎందుకు పడిపోతారు? ఎందుకంటే ఆ దినాలలో మహాశ్రమలు రాబోతున్న శ్రమల మధ్యలో తట్టుకోలేక, ఎందుకంటే వాళ్ళు కల్పన కథలతో తయారు చేసుకున్న క్రీస్తు వాళ్ళు వెంబడించినారు. ఈ శ్రమలు, నేను క్రీస్తు కోసం శ్రమ పడాలి, నా ప్రాణమైనా కానీ లెక్క చేయకుండా నేను క్రీస్తుని వెంబడించాలి. యేసుప్రభు చెప్పినాడు, తన ప్రాణమును కాపాడుకున్నవాడు అక్కడ పోగొట్టుకుంటాడు, ఇక్కడ ప్రాణమును క్రీస్తు కోసం పోగొట్టుకున్నవాడు పరలోకంలో కాపాడుకుంటాడనే సంగతి నిజ క్రైస్తవులు ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ భూమి శాశ్వతం కాదు, ఇవేవి కూడా శాశ్వతం కాదు, క్రీస్తు కోసం నేను ప్రాణం పెట్టాలి, నా కోసం నా ప్రాణం పెట్టినాడు, నేను కూడా ప్రాణం పెట్టాలి, నా విశ్వాసం చివరి వరకు నేను కాపాడుకోవాలని నిలబడిన వారు వాళ్ళు చివరి వరకు వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటారు, వాళ్ళు రక్షించబడతారు, విమోచించబడతారు. కానీ స్టార్ట్ అయిపోయి శ్రమలొద్దు, నాకు శ్రమలు లేని బోధకులను పెట్టుకొని శ్రమ గురించి మాట్లాడని ఈ దినాలలో పాపం గురించి మాట్లాడట్లేదు, శ్రమల గురించి మాట్లాడట్లేదు, క్రీస్తు కోసం ప్రయాసపడేదాని గురించి మాట్లాడట్లేదు, పరిశుద్ధత గురించి మాట్లాడట్లేదు. దేవుని బిడ్డలారా, అటువంటి బోధకులను వెంబడించే అనేక క్రైస్తవులు చూడండి, గమనించండి, అటువంటి సేవకులది వీడియోలు, లింకులు స్టేటస్లలో పెట్టుకుంటారు, సోషల్ మీడియాలో పెట్టుకుంటూ వెంబడిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అటువంటి బోధకులు కాదు, మన జీవితాలలో మాట్లాడే బోధకులు మనకు అవసరము, మన సరిదిద్దే బోధకులు అవసరము. ఉన్నది ఉన్నట్టుగా వాక్యం బోధించి మన మార్గంలో నడిపించే బోధకులు మనకు అవసరం. అటువంటి బోధకులను మనం పరిశీలించి మనం చూడాలా, వాళ్ళు నిజమైన రక్షణ మార్గంలో నడిపిస్తున్నారా, పరిశుద్ధతలో నడిపిస్తున్నారా, నిజంగా ఆ యొక్క క్రీస్తు యొక్క వాక్యము వెలుగులో వాళ్ళు నడుస్తూ మనల్ని నడిపిస్తున్నారా అని చూడవలసిన బాధ్యత మనది. గుడ్డి మెడ్డిగా ఎడ్డిగా మనము ప్రయాణం అవ్వడానికి వీలు లేదు. ఎట్లా పడితే అట్లా ప్రయాణం అయ్యే వాళ్ళు ఉన్నారు. ఏది చెప్తే అది తలకాయలు ఇట్లా ఎద్దులు ఊపినట్టుగా ఊపే వాళ్ళు ఉన్నారు. అట్లా ఉంటే మన ఆధ్యాత్మికమైన జీవితము
ఎక్కడికి వెళ్ళబోతుందో, దాని యొక్క ప్రతిఫలము ఏం కాబోతుందో దయచేసి ప్రతి ఒక్కరూ గ్రహించాలా, అర్థము చేసుకోవాలా. ఆమేన్. సో ఎవరైనా కానీ ఇఫ్ సంబడి వాంట్స్ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్, నేను చెప్పినాను కదా, ఇఫ్ దే డోంట్ వాంట్ సఫరింగ్, ఒకవేళ శ్రమ నాకు వద్దు అంటే వాళ్ళు ఒకరోజు భయంకరమైన వాళ్ళ పాటు గొప్పదిగా ఉంటుంది. వాళ్ళు ఎంత భయంకరంగా పడిపోతారంటే దేవుని బిడ్డలారా మన మాటలలో వివరించలేము. దేవుని యొక్క రాజ్యము స్వాస్థ్యాన్ని కూడా పోగొట్టుకునే వారు ఉంటారు. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే మనం ఒక నిర్ణయం తీసుకొని ఆయనతో నడుస్తాము, చివరి వరకు విశ్వాసంలో మేము నడుస్తామని కమిట్మెంట్ తీసుకుంటాము, వాళ్ళ మధ్యలోనే ఈ శ్రమలు క్రీస్తుని బట్టి వచ్చినప్పుడు, క్రీస్తు యొక్క రాజ్యం బట్టి వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేక, తాళుకోలేక వాళ్ళు పడిపోతారు. అందుకోసమే లూకా సువార్తలో కూడా నేను చెప్పాను 18వ అధ్యాయంలో ఆ యొక్క మనుష్య కుమారుడు ఈ భూమి పైన వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసం కనుగొనుదునా అనే ప్రశ్నను అక్కడ వేసినట్లుగా చూస్తున్నాం. అంటే ఆ యొక్క రాకడకు ముందు ఎన్నో శ్రమలు, ఆ యొక్క శోధనలు వచ్చినప్పుడు అనేకులు విశ్వాసంలో బలహీనపడి, ప్రేమలో బలహీనపడిపోయి, చల్లబడిపోయి వాళ్ళు పడిపోయేవారు చాలా మంది ఉంటారు. దేవుని బిడ్డలారా, మనము విశ్వాస భ్రష్టులుగా మనం అవడానికి వీల్లేదు. దేవుడు మనల్ని చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకొని క్రీస్తుచ్చే ఆ యొక్క రక్షణ, ఆ యొక్క మహిమలో పాలు పొందేటట్టుగా మనం ఉండాలని కోరుతాం. అందుకోసము ఆయన బట్టి మనం శ్రమ పొందినట్లయితే మనము ఆయన మహిమలో కూడా మనము పాలు పొందుతాం అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. ఈ విషయం నేను చెప్పినాను కదా, ఈ దినాల్లో నాకు బోధకులు వారు ఏ ఏ క్రీస్తును ప్రకటిస్తున్నారంటే శ్రమ లేని క్రీస్తు, శ్రమ గురించి మాట్లాడని క్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు. క్రీస్తు అంటున్నారు, నిత్య శ్వాసం అంటున్నారు, కానీ శ్రమల గురించిన అంటే బోధ, ఎంఫసిస్ అనేది మనము వాళ్ళలో చూడం. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు ఆయన శ్రమల గుండా వెళ్తాడు, శోధించబడతాడు, పరీక్షించబడతాడు, ఎన్నో శోధనల గుండా వెళ్తాడు. దేవుని బిడ్డలారా, కానీ చాలా మంది అటువంటి శోధనల గుండా నిలబడరు. కానీ నిజమైన క్రైస్తవుడు, క్రీస్తుతో ప్రయాణమయ్యేవాడు ఆ యొక్క శ్రమలో కూడా పాలు పొందుతాను. ఎందుకంటే ఆ యొక్క శ్రమల్లో పాలు పొందుతూ నేను ఆయన మహిమలో పాలు పొందాలని దృష్టి మహిమ పైన ఉంటుంది కాబట్టి, దేవుడు అనుగ్రహించే మహిమ పైన ఉంటుంది కాబట్టి వాళ్ళు శ్రమలను వాళ్ళు అదో రీతిగా తీసుకోరు. వాళ్ళు ఆశ్చర్యపోరు. వాళ్ళు అరే క్రీస్తు కోసం నేను ఇది శ్రమ పొందాల్సిందే, ఏం కాదు, నేను పొందినట్లయితే రేపటి దినం మహిమలో కూడా నేను పాలు పొందుతాననే ధైర్యం వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు నిరుత్సాహంలో ఉండరు, కంప్లైంట్ కూడా చేయరు. రెండోది, శ్రమల మధ్యలో అపోస్తులైన పౌలు ఆయన కలిగిన వైఖరి, యాటిట్యూడ్ ఎలాగుందో ఒక మాటలో మనం చూడగలుగుతాం. చూడండి, వాళ్ళ పరలోకపు మహిమను చూసేవారు, పరలోకపు మహిమలో దేవుడు మనకు ఏదైతే ప్రత్యక్షపరచబోతున్నాడో, ఇవ్వబోతున్నాడో అది గ్రహించిన వాళ్ళు, ఆ దృష్టి కలిగిన వారు, అది చూచే వాళ్ళు, దేవుని బిడ్డలారా, వాళ్ళు శ్రమల మధ్యలో వాళ్ళు ప్రయాణం అవుతున్నప్పటికీ శ్రమలను ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా కన్సిడర్ చేస్తారు, వాళ్ళు శ్రమలను మధ్యలో వాళ్ళ వైఖరి శ్రమల విషయంలో ఎలా ఉంటుందో ఈ 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. ఫర్ ఐ కన్సిడర్ ద సఫరింగ్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ టైం. ఏ శ్రమలైతే నేను చూస్తా ఉంటున్నానో అవి దేవుడు అనుగ్రహించబడే మహిమతో పోల్చుకుంటే అది ఏ పాటిది అంటున్నాడు. అది ఏమాత్రం యోగ్యమైంది అంటే రెండింటిని పక్కన పెడుతున్నాడు. ఇక్కడ ఒక వైపున మనము ఇప్పుడు ప్రెజెంట్ ఆ క్రీస్తుని బట్టి మనకు వచ్చే శ్రమలు, క్రీస్తు శ్రమలలో మన పాలి భాగము మనం పొందుతున్నాం కదా. ప్రెజెంట్ టైం, ఆ దినాలలో వాళ్ళు ప్రెజెంట్ టైం అని మాట్లాడినాడు అంటే అది ప్రెజెంట్ కంటిన్యూస్గా మనం తీసుకోవచ్చు. ఏ కాలంలో అయినా కానీ ఈ వాక్యం తీసుకున్నప్పుడు అంటే ఆ యొక్క శ్రమలు, క్రీస్తుని బట్టి వచ్చే శ్రమలు, ఆ శ్రమలో మధ్యలో ఈయన వైఖరి చూడండి, ఇట్లా కంపేర్ చేసుకొని చూస్తున్నాడు. ఈ శ్రమలు ఆ దేవుడిచ్చే మహిమతో పోల్చి చూస్తే అసలు ఈ శ్రమలు ఏ పాటివి, అసలు యోగ్యమైందే కాదు. దేవుడు మనలో ఆయన మహిమను ఏ రీతిగా అయితే ప్రత్యక్షపరచబోతున్నాడో, ఎటువంటి మహిమలో మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడో ఆ యొక్క శ్రమల మధ్యలో ఆయన మాట్లాడిన మాట చూడండి ఒకసారి. దేవుని బిడ్డలారా,
మనము శ్రమలు చూడడం కాదు, శ్రమల మధ్యలో ఆ మహిమను చూచినట్లయితే శ్రమలను మనము జయించే వారంగా మనం ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఈ రీతిగానే ఉంటుంది. యేసు ఆ యొక్క సిలువను, ఆ సిలువ మరణమును, ఆ సిలువలో ఉన్న ఎడబాపు తండ్రితో ఆ భయంకరమైన మరణమును ఎలా జయించినాడు, ఆ యొక్క గేలి చేయబడ్డాడు, అవమానించబడ్డాడు, అవన్నిటినీ ఎలా జయించినాడంటే ఆయన ముందు పెట్టబడిన ఆ యొక్క సంతోషమును, జాయ్‌ని తండ్రి అయిన దేవుడు ఆయన ముందు ఈ యొక్క మరణము తర్వాత ఆ పునరుద్ధానము, ఆ జయము, ఆ మహిమను ఎప్పుడైతే చూయించి ఉన్నాడో ఆ యొక్క సంతోషాన్ని చూసి ద జాయ్ దట్ వాస్ సెట్ బిఫోర్ హిమ్ హి ఓవర్‌కేమ్ ద క్రాస్. ఆ యొక్క శిలువ మరణము, ఆ యొక్క శ్రమలను ఆయన జయించగలిగినాడని లేఖనాలు చెప్తాను. ఎలా జయించినాడంటే తన ముందు పెట్టబడిన ఆ యొక్క ఆనందాన్ని చూసినాడు. ఆ జయమును చూసినాడు. ఆ మహిమను చూసినాడు. ఈ సిలువను జయించగలిగినాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తును వెంబడిస్తున్న మనం కూడా, క్రీస్తు మార్గంలో నడుస్తున్న మనం కూడా క్రీస్తు దగ్గర నేర్చుకోవాల్సిన విషయము, క్రీస్తు ఏ రీతిగా తన ముందు పెట్టబడిన మహిమను, సంతోషాన్ని చూసి సిలువను జయించినాడో, మనం కూడా మన కోసం దేవుడు ఏదైతే సిద్ధపరిచినాడో, ఏదైతే ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో వాటిని మనం చూసి మనము జయించేటట్టుగా మనం ఉండాలి. ఇక్కడ వైఖరి చూడండి. ఐ కన్సిడర్ ద ప్రెజెంట్ సఫరింగ్ వర్త్ నథింగ్ కంపేర్డ్ విత్ ద గ్లోరీ. అసలు ఎందుకు పనికి రాదు దేవుడు అనుగ్రహించే మహిమతో పోల్స్తే. అంటే ఆయన దృష్టి అంతా ఎంత గొప్పగా దేవుడు అనుగ్రహించే మహిమ పైన ఉందో ఒకసారి ఆలోచన చేద్దాము. పౌలు కూడా తన యొక్క క్రీస్తుతో వచ్చిన శ్రమలు, క్రీస్తు కోసం వచ్చిన శ్రమలలో తన వైఖరి ఎలా ఉందో తను మాట్లాడుతున్నాడు. అదే కాకుండా ఆ యొక్క శ్రమలలో దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదో, భవిష్యత్తులో ఆయన ఎంత గొప్ప మహిమను ఇవ్వబోతున్నాడు గనుక ఆయన ఏ శ్రమలో ఉండబోతుండో అది ఎందుకు పనికిరాదు దేవుడు ఇవ్వబోయే మహిమ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ప్రతి క్రైస్తవునికి, క్రీస్తులో నడుస్తున్న ప్రతి క్రైస్తవునికి వర్తిస్తుంది కాబట్టే పౌలు తనను పెట్టుకున్నాడు, తన శ్రమల గురించి మాట్లాడినాడు. ఆ యొక్క రోమ్‌లో ఉన్న క్రైస్తవులకు బలపరచడానికి మీరు కూడా ఈ రీతిగా ఈ వాగ్దానము మీరు పొందుకోగలుగుతారు. మీరు కూడా మహిమలో మీరు పాలు పొందగలుగుతారని చెప్తున్నారు. చూడండి, ఆ మహిమలో మనం పాలు పొందుతామని అక్కడ చెప్పిన తర్వాత కిందటి వచనాలలో మీరు చూడండి, ఈ శ్రమలతో ఆ దేవుడిచ్చే మహిమతో మనం పోలిస్తే ఏ పాటివి అని చెప్పి తర్వాత సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. సృష్టి కూడా దేవుని యొక్క బిడ్డలు ప్రత్యక్షము కావాలని ఎదురు చూచుచున్నది అని మనం చూస్తాం. అంటే ఏ సృష్టి అయితే పాపం మూలంగా అది బంధకత్వంలో పోయిందో, డికే అంటే అది కూడా కుళ్ళిపోతా ఉంది, పాడవుతా ఉందని 21వ వచనంలో మనం చూస్తా ఉన్నాము. అది తన స్వతగా ఆ స్థితిని కోరుకోలేదు. కానీ దేవుడు అటువంటి పరిస్థితిని కల్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క పాపమును బట్టి చాయిస్ లేదు. కానీ ఆ యొక్క తండ్రి యొక్క చిత్తమును బట్టి ఆ యొక్క పరిస్థితి ఆ యొక్క సృష్టికి కూడా వచ్చినట్లుగా, పాపం బట్టి వచ్చినట్టుగా, అందుకోసమే సృష్టి కూడా మూలుగుతా ఉంది అని పౌలు మాట్లాడు. దేనికోసం మూలుగుతా ఉందంటే ఎప్పుడు నేను కూడా విమోచించబడతాను అని మూలుగుతా ఉంది. ఎందుకు అంటే దేవుని యొక్క బిడ్డలు, అంటే ద సన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడైతే మహిమలో పాలు పొందుతారో, అంటే ఆ మహిమలో ప్రవేశిస్తారో, ప్రత్యక్షపరచబడతారో, ఆ మహిమ వస్త్రాలు వేసుకుంటారో, ఆ రాకడలో అదంతా, అప్పుడు ఆ యొక్క సృష్టి కూడా దాని నుంచి విడిపించబడుతుంది అనే ఆశతో ఆ యొక్క సృష్టి కూడా మూలుగుతా ఉంది అని ఇక్కడ పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ఒక ప్రసవ వేదనతో అది మూలుగుతా ఉంది. ఎప్పుడు ఆ దేవుని యొక్క బిడ్డలు మహిమలో పాలు పొందుతారో, విడుదల పొందుతారో, వాళ్ళతో కూడా మేము కూడా ఈ సృష్టి కూడా విడుదల పొందుతుంది అని అది కూడా మూలుగుచూ ఉన్నది అని పౌలు సెలవిస్తున్నాడు. ఒకవైపునేమో మహిమలో ప్రత్యక్షం మనం కాకముందు ఆ యొక్క సృష్టి మూలుగుతా ఉందంట. మహిమలో మనం పాలు పొందక ముందు దేవుడు మనకు అనుగ్రహించే మహిమలో దేవుని బిడ్డలు కూడా ఎప్పుడు మేము ఈ యొక్క శరీరాన్ని విడిచి
ఆ యొక్క దత్తత మనం పొందుకొని సంపూర్ణంగా శరీరం నుంచి మనం విడిపించబడతామని దేవుని బిడ్డలారా నిరీక్షణతో దేవుని బిడ్డలు కూడా మూలుగుతా ఉన్నారు. దేవుని ఆత్మను పొందుకొని ప్రథమ ఫలమైన ఆత్మను క్రీస్తుతో కూడా ఆ యొక్క ఆత్మను పొందుకొని మనం కూడా విశ్వాసులం కూడా మన శరీరం కూడా ఎప్పుడు విడిపించబడుతుంది. మనం విడిపించబడితే సృష్టి కూడా విడిపించబడుతుంది ఒకరోజు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు మనం కూడా అదే రీతిగా మూలుగుతూ ఉన్నాము. ఎప్పుడు ఈ పాపపు స్వభావమును శరీరాన్ని విడిచి మహిమ శరీరంతో మనము నింపబడతాం. ఈ నిరీక్షణతో మనం రక్షించబడ్డాము. ఒకవేళ నిరీక్షణ లేనట్లయితే మన అది అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏదైనా మనము పొందుకున్న దానికోసం నిరీక్షణ పెడతామా? లేదు కదా. పొందుకోని దానికోసము మేము కూడా ఆ మహిమ శరీరం దేవుడైతే మహిమ ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు దాని విషయంలో మేము నిరీక్షణ కలిగి ఉన్నాము. చాలా ఓపికతో ఎదురు చూస్తున్నాం. 25వ వచనంలో చూడండి. ఆ నిరీక్షణ మామూలు నిరీక్షణ కాదండి. ఎంతో ఓపికతో పేషెంట్లీ వి వెయిట్ ఫర్ దట్ రెవల్యూషన్ టు టేక్ ప్లేస్. అటువంటి గొప్ప ఆధిక్యత కోసము మేము ఎదురు చూచుచున్నాము అని పౌలు తను తాను ఒక విశ్వాసిగా ఆయన ఎలా మూలుగుతున్నాడో, ఏ దినము ఆ విమోచన కలుగుతుందని మూలుగుతున్నాడో, విశ్వాసులందరూ ఎలా మూలుగుతున్నారో దేవుని బిడ్డలారా మీరు నేను ఆ రీతిగా మూలుగుతున్నామా? లేకపోతే ఎప్పుడూ ఈ శరీరము పాపపు స్వభావం నుంచి విడిపించబడి మహిమ శరీరాన్ని ఎప్పుడు ధరించుకుంటామని మూలుగుతున్నామా? లేకపోతే మనము పాపపు స్వభావంలో దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ పాపపు స్వభావము ఏ రీతిగా నడిపిస్తుందో దాని చొప్పున మనము ఆ పాపమును నడుస్తున్నామా? మనము నిర్ణయించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. గమనించండి, ఎవరైనా ఎట్లయినా బ్రతకచ్చు, ఏ రీతిగా కోరుకుంటున్నారో అట్లా బ్రతకచ్చు. కానీ ప్రతిఫలము ఏం కాబోతుందో, ఎండ్ ఏం కాబోతుందో ఆలోచించవలసిన అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. అందుకోసమే పౌలు అంటున్నాడు దేవుడు మనకు అనుగ్రహించబడే మహిమతో ఈ శ్రమలు పోల్చుకుంటే అవి ఏ పాటి అంటున్నాడు కదా. దేవుని బిడ్డలారా అందుకోసమే సృష్టి మూలుగుతా ఉంది, మనం కూడా మూలుగుతా ఉన్నాము. కొన్ని సందర్భాలలో పౌలు కూడా అంటాడు ఈ శరీరం విడిచి నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలా అనేసి ఆయన వ్యక్తపరిచిన మాటలు కూడా మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ పాపపు స్వభావంతో మనకున్న పోరాటము ఎప్పుడు విడిపించబడి క్షయమయ్యేది, దీంతో వచ్చే సమస్యలు అంటే అంటే మనల్ని కావాల్సుకొని వదిలి బొమ్మని చెప్పట్లేదు. అంటే ఏ దినం మనం వదిలి ఆ మహిమలో పాలు పొందుతామో ఆ నిరీక్షణతో క్రైస్తవులు, నిజ క్రైస్తవులు ఈ భూమిలో వాళ్ళు బ్రతుకుతా ఉంటారు. మీరు నేను అట్లా ఉన్నామా లేదా చూసుకోవాల్సిన అవసరత ఉంది. మనం అటువంటి క్రైస్తవులమా లేకపోతే వేరే రకమైన క్రైస్తవులమా చూసుకోవాల్సిన అవసరత మనకెంతగానో ఉంది. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు మనం ఒకటే వచనాన్ని మనం చూసినాము. పౌలు మాట్లాడుతున్న మాట దేవుడు మనకు అనుగ్రహించబోయే మహిమతో ఈ శ్రమలు పోల్స్తే ఏ పాటివి. చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 12వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాటలు. 12వ వచనం చూడండి. మాలో మరణము పని చేయుచున్నది, మీలో జీవం పని. అంటే మేము మీకోసం పనిచేసేటప్పుడు అంటే క్రీస్తు ప్రతినిధులుగా మేము ఉన్నప్పుడు 8వ వచనం చూడండి. మేము అన్ని విధాలుగా మేము శ్రమల పాలైనాం కానీ మేము నలగొట్టబడలేదు. ఎన్నో మాకు వేదన కలిగించే మాకు ఉన్నాయి కానీ నిస్పృహలో మేము పోలేదు. మేము హింసించబడ్డాం కానీ మేము వదిలివేయబడలేదు. మేము కొట్టబడ్డాము, నెట్టబడ్డాం కానీ నాశనము చేయబడలేదు. కానీ మా యొక్క శరీరంలో క్రీస్తు యొక్క ఆ గాయాలు మేము కలిగి మేము క్రీస్తుతో మేము ప్రయాణమైనాము అంటున్నాడు. అంటే మీరు చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్మడమే కాదు కానీ యేసు ప్రభు కోసము ఆ యొక్క శ్రమను ఏ రీతిగా ఆయన ఆహ్వానించినాడో, ఏ రీతిగా బ్రతికినాడో. ఎన్నో శ్రమలు వచ్చినాయి కానీ మేము అనేక విధాలుగా వచ్చినా కానీ మేము నలగొట్టబడలేదు, మేము నిస్పృహలో మేము లేము. మాకు హింస వచ్చినా కానీ కూడా దేవుడు మమ్మల్ని వదిలేయలేదు. మమ్మల్ని కిందకి నెట్టేసినా కొట్టేసినా కానీ మన నాశనం కాలేదు. ఇవన్నీ మేము ఎలా భావిస్తున్నామంటే ఆ క్రీస్తు యొక్క గాయాలు మా శరీరంలో మేము వి ట్రీట్ ఇట్ లైక్ దట్. ఆ రీతిగా మేము దాన్ని భావిస్తున్నామని అపోస్తలుడైన పౌలు సెలవిస్తా ఉంటున్నాడు. చూడండి, మనము
శ్రమ పొందినట్లయితే మనం మహిమలో కూడా పాల్పొందుతాం. ఇప్పుడు ఇంత శ్రమల గురించి మాట్లాడినాడు 2 కొరింథీ 4:8 నుంచి 12 వరకు క్రీస్తు కోసం బ్రతుకుతే మనకు వచ్చే శ్రమల గురించి మాట్లాడి ఏమంటున్నాడు? 16 నుంచి 18 వరకు మనం చూసుకున్నట్లయితే అందుకొరకే వి డోంట్ లూజ్ అవర్ హార్ట్. మేము నిస్పృహలో మేము లేము, ధైర్యం పోగొట్టుకున్న వారంగా మేము లేము. వి డోంట్ లూజ్ హార్ట్. ఎందుకు మేము ధైర్యంగా ఉన్నాము అంటున్నాడు అంటే, మా యొక్క బాహ్య శరీరము పాడైపోతున్నప్పటికీ ఈ శ్రమల ద్వారా, శోధనల ద్వారా, ఈ యొక్క పాపపు స్వభావపు శరీరము పాడైపోతున్నప్పటికీ మేము లోపల ఆత్మలో, అంతరంగంలో అనుదినము మేము నూతన పరచబడతా ఉన్నాము. ఇది కొంతకాలమైన శ్రమలు మాకు ఏం సిద్ధపరుస్తున్నాయంటే ఎంతో గొప్పటి మహిమను, నిత్యమైన మహిమ, అది మా ఆలోచనకు మించిన మహిమ మా కోసము దేవుడు సిద్ధపరిచినాడు గనుక మేము అధైర్యపడము, ధైర్యాన్ని మేము పోగొట్టుకోము. మా దృష్టి ఈ కనిపించే శ్రమల పైన మేము పెట్టట్లేదు, కానీ కనిపియని వాగ్దానం చేసింది నిత్యము ఉండబోయే ఆ మహిమ శరీరము, ఏ మహిమ అయితే దేవుడు ఇవ్వబోతున్నాడో ఆ మహిమ పైన మా దృష్టిని మేము పెట్టుకొని ఉన్నామని అపోస్తలుడైన పౌలు సెలవిస్తా ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా శ్రమల పైన మీ దృష్టిని మీరు పెట్టకండి. అంటే క్రీస్తు కోసము ఒకవేళ వచ్చినా కానీ కూడా మీ దృష్టి దానిపైన మీరు పెట్టకండి. దేవుడు మీకు అనుగ్రహించబోయే మహిమ పైన మీరు దృష్టి పెట్టి మీ ఆలోచన, మీ హృదయం అంతా అక్కడ పెట్టండి. వీటన్నిటినీ సునాయాసంగా మనం గెలవగలుగుతాము, జయించగలుగుతాము, ముందుకు మనం సాగగలుగుతాము. ఈ విషయాన్ని మనం అర్థం అందుకోసమే పౌలు అంటాడు, ఈ యొక్క శరీరం అని. తర్వాత 5వ అధ్యాయం మనం వెళ్ళినట్లయితే 2 కొరింథీ, ఇక్కడ స్లైడ్లో లేదు అయినప్పటికీ అని అంటాడు, ఈ శరీరం అనే గుడారము కూలిపోతే దేవుడు నియమించిన భవనము, మహిమ భవనము సిద్ధంగా ఉంది అంటాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఈ యొక్క టెంపరీగా ఉన్న మూమెంటరీ, అంటే కొంతకాలం ఉండేది, టెంపరీగా ఉండేది, దాటిపోయేది, దానిపైన మా దృష్టి లేదు, కానీ నిత్యం ఉండేది, మహిమతో ఉండేది, శాశ్వతంగా ఉండే ఆ మహిమ శరీరము దేవుడు ఏదైతే ఇవ్వబోతున్నాడో దానిపైన మా దృష్టిని మేము కేంద్రించి ఉన్నాము అనే సంగతిని సెలవిస్తా ఉంటున్నాడు. ఆమేన్. 3వ విషయాన్ని మనం చూసుకుందాము. మన బలహీనతలో, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం రక్షించబడినప్పటికీ, దేవుని బిడ్డలుగా చేయబడినప్పటికీ మనం అందరము జ్ఞాపకం తెచ్చుకోవాలా, మన ఆత్మ నూతన పరచబడింది రక్షణ ద్వారా, కానీ నా పాత మైండే, నా పాత శరీరమే, ఈ పాపపు స్వభావం పాతదే. అందుకోసమే నేను నూతన సృష్టిగా నా ఆత్మలో చేయబడ్డాను, కానీ నాకు పోరాటం నా శరీరంతో ఉంది. అందుకోసం నా మైండ్ నా శరీరం వైపున పోవచ్చు, నా మైండ్ ఆత్మ చొప్పున నడవచ్చు. కాబట్టి చాయిస్ నాదే. ఇప్పుడు నాకు దేవుని బిడ్డగా అని పిలబడినప్పటికీ, విమోచించబడిన బిడ్డగా అని పిలబడినప్పటికీ నాకు పోరాటము నా శరీరంతో ఉంది, నా బలహీనతలు ఉన్నాయి. దాని బిడ్డలారా, ఇంకా మనము పరిపూర్ణంగా క్రీస్తు యొక్క స్వరూపంలో మార్చబడలేదు. రక్షించబడ్డాము, విమోచించబడ్డాము, కానీ మనం పూర్తిగా క్రీస్తు స్వరూపంలో మార్చబడి మన స్వభావము ఇంకా మార్చబడలేదు. మనకి యొక్క స్వభావం, పాత స్వభావంతో పోరాటం ఉంటుంది. ఈ పాపపు స్వభావంతో మనకు పోరాటం ఉంటుంది కనుక దాంతో మనము వ్యవహరించాలి. ఆత్మ చొప్పున నడుస్తూ దీన్ని మనం అణిచివేయాలి, దాని పైకి లెగవనివ్వకూడదు అనే విషయాన్ని మనము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. సో ట్రై టు అండర్స్టాండ్ that we are weak people, but God has given us the provision of His Spirit to help us in our weakness. మన బలహీనతలో బలం ఇవ్వడానికి, శక్తినివ్వడానికి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించినాడనే సంగతిని మనం అర్థం చేసుకోవాలా. కొంతమంది నుంచి నాకు ఇటువంటి పోరాటాలు ఉన్నాయి కదా, ఇటువంటి శోధనలు ఉన్నాయి కదా, ఇటువంటి పాపపు స్వభావంతో నాకు శోధన ఉంది కదా, మరి నాకు జయం ఎట్లా అంటే, దేవుని బిడ్డలారా, ఆల్రెడీ మనము 8వ అధ్యాయంలో పై వచనాలలో మనం చూసుకున్నాం. ఆత్మానుసారంగా మనం నడిచినట్లయితే శరీర కోరికలకు మనం చోటివ్వము, దాన్ని చంపిన వారం అవుతాము అని మనం చూస్తూ ఉంటున్నాం. సో
ఇన్ అవర్ వీక్నెస్. మనం వి ఆల్ షుడ్ యాక్సెప్ట్. ఎవరు ఎంత గొప్పవాడు కానీ, ఎంత గొప్ప సేవకుడు కానీ, ఎంత మంచి విశ్వాసి కానీ, దే స్టిల్ హ్యావ్ వీక్నెసెస్ ఇన్ దర్ లైఫ్. వాళ్ళ జీవితాలలో బలహీనతలు కలవు. గనుక దేవుడు ఆ యొక్క బలహీనతలలో తన ఆత్మనిచ్చి కార్యం చేస్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఒక బలహీనత ఏంటిదంటే ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడే మన యందుండి ఉచ్చరింపని సఖ్యని మూలుగులతో, ఆయన నోటి మాటలు కూడా బయటికి రాకుండా లోపల ఆయన మూలుగులతో ఆయన మన పక్షంన తండ్రి యొక్క చిత్త ప్రకారము మన బలహీనతను బట్టి ఆయన ప్రార్థన చేస్తాడంట, సహాయం చేస్తాడంట. దేవుని బిడ్డలారా, హీ హెల్ప్స్ అస్. 26వ వచనంలో చూడండి, ద స్పిరిట్ అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు, హీ హెల్ప్స్ అస్ ఇన్ అవర్ వీక్నెస్, మన బలహీనతలో ఆయన సహాయం చేస్తాడని లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ వెన్ యూ సే, కేవలం ఇక్కడే కాదు, ఇంకా వేరే ఏ బలహీనత అయినా కానీ కూడా హీ ఈస్ దేర్ టు హెల్ప్ అస్. మన బలహీనతలో బలమిచ్చువాడు, మన బలహీనతలో శక్తినిచ్చువాడు. ఇక్కడ చూడండి, ఏం ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఆయన మన యందుండి తండ్రి చిత్తానుసారంగా ఏం ప్రార్థన చేయాలో మనలో ఉండి ఉచ్చరింప సఖ్యని మూలుగులతో ఆయన ప్రార్థిస్తాడు అనే సంగతిని ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి దేవుని బిడ్డ. అందుకోసము మన బలహీనత ఒక వైపున, పరిశుద్ధాత్ముడు ఇంకో వైపున. బలహీనతలన్నిటిని మనం జయించాలంటే దేవుని బిడ్డలారా, దేవుని కోసం నడవాలంటే, దేవుని చిత్తానుసారంగా నడవాలంటే, దేవుడు కోరినట్లుగా నడవాలంటే, మనము పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాలలో చోటు ఇచ్చినప్పుడు మన బలహీనతలో ఆయన బలమిచ్చువాడు, శక్తినిచ్చేవాడు, తండ్రి చిత్తానుసారంగా నడిపించువాడు, సత్యంలో నడిపించువాడు, అన్నిట్లో జయించేటట్టుగా నిలబెట్టువాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఆమేన్. ఎవరైనా కానీ ఈరోజు నేను బలహీనుని కదా, నేను బలహీనురాలిని కదా అంటే, దేవుని బిడ్డ, నువ్వు బలహీనురాలు కాబట్టే బలమైన ఆత్మను, క్రీస్తులో ఉన్న ఆత్మ, దత్తపుత్ర ఆత్మ మనకు దత్తతగా తీసుకున్నాడు. ఆయన ఆత్మను, ఆయనలో ఉన్న ఆత్మను మనకి ఇచ్చినాడు. దేవుని బిడ్డలారా, మన బలహీనతలో మన ప్రయాణమును చక్కగా ముగించడానికి, ఆయన చిత్తానుసారంగా బ్రతకడానికి, ఆయన మహిమపరచడానికి, జయించడానికి, మన బలహీనతలో సహాయపడడానికి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించినాడు. మీరందరూ ఎలా ఉన్నారో నాకు తెలియదు. మనమందరము మన బలహీనతలో, ఈరోజు నీ బలహీనత ఇది అని ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే, దాంట్లో ఆయన సహాయం చేయడానికి, శక్తినివ్వడానికి, నీలో ఉండి దాన్ని జయించడానికి. ఇంతకుముందు ఈ ఆధిక్యత ఎవరికి లేదు. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వాళ్ళ లోపల ఉండి ఆలయముగా చేసుకొని నివసించిన ఆధిక్యత వాళ్ళకి లేదు. ఎందుకంటే పరిపూర్ణమైన బలి రక్తము కార్చబడలేదు, క్రీస్తు ఇంకా బలి కాలేదు. అందుకోసము గొర్రె పిల్లలు, మేకల రక్తము, వాటితోనే వాళ్ళు దేవుని సన్నిధికి ముందుకొచ్చేవారు. రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణం పెట్టి వాళ్ళ ప్రాణం కాపాడుకునేవారు. కానీ దేవుడే ఆయన మనిషిగా వచ్చి, ఒక గొర్రె పిల్లగా వచ్చి వధించబడి, ఆయన రక్తము ఆయన కార్చి, ఆయన ప్రాణము, రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. కనుక ఆ ప్రాణం గార్చి మనకు ప్రాణం పెట్టినాడు. ఎందుకు అంటే, దేవుని బిడ్డలారా, మనలో నివసించడం. అందుకోసమే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వాళ్ళ పైకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాడు, ప్రవక్తల పైకి వచ్చి వెళ్ళిపోయేవాడు. దేవుని బిడ్డలారా, నివసించేవాడు కాదు, వాళ్ళ లోపల నివసించేవాడు కాదు, వాళ్ళ మధ్యలో ఉండేవాడు, కానీ వాళ్ళలోన నివసించేవాడు కాదు. కానీ క్రీస్తు ద్వారా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించగలుగుతున్నాడు. ఎందుకంటే ఆ ప్రశస్తమైన క్రీస్తు రక్తంలో కడగబడ్డాము, మనం అంగీకరించబడ్డాము, తండ్రితో సమాధానపరచబడ్డాము. వి హావ్ పీస్ విత్ ఫాదర్, వి ఆర్ మేడ్ రైచియస్. ఇప్పుడు నీతిమంతులుగా చేయబడ్డాము, ఆలయంగా చేయబడ్డాము, దేవుని నివాస స్థలంగా చేయబడ్డాము. గనుక
పరిశుద్ధాత్ముడు మనలో నివసించుచున్నాడు. నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ బలహీనతలో సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడినట్లయితే ఏ బలహీనతలతో నువ్వు పోరాడుతున్నావో వాటన్నిటి నుంచి నువ్వు జయించగలుగుతావు. అంటే ప్రార్థనతో స్టార్ట్ అయ్యి అన్నిటినీ నువ్వు జయించగలుగుతావు. ఈ సందర్భంలో ఈ కాంటెక్స్ట్లో ప్రేయర్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రేయర్లో కూడా మనం గొప్ప జయాన్ని మనం చూడగలుగుతాం. వెన్ వీఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. అందుకోసమే ప్రార్థన చేయవారు నోటికి ఏదొస్తే అది ప్రార్థన చేయడం కాదండి. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మకు చోటు నుంచి ఆయన నడిపింపు చొప్పున మనం ప్రార్థన చేస్తామో తండ్రి కోరినట్లుగా మనం ప్రార్థన చేయగలుగుతాం. తండ్రి ఇష్టానుసారంగా మనం ప్రార్థన చేయగలుగుతాం. కేవలం ప్రార్థనలోనే కాదండి జయము, అన్ని విషయాల్లో దేవుడు మనకు జయము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నాలుగోది, ఇంకా పౌలు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుని బిడ్డలారా, మనము శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో, శోధనల మధ్యలో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది దేవుడు కంట్రోల్లో ఉన్నాడా, దేవుడు తన ఆ దినంలో పరిస్థితి అంతా తీసుకున్నాడా, లేకపోతే చేతి నుంచి దాటిపోయిందా, దేవుని చేయి నుంచి అది దాటిపోయిందా, దేవుడు కంట్రోల్లో ఉన్నాడా అనే ఆలోచన చాలా మంది కలిగి ఉంటారు. కానీ దేవుని యందు ఉన్నవారు, దేవుణ్ణి ప్రేమించు వారిలో జీవితాలలో అన్ని సమకూడే జరుగుతాయి. దేవుడు కంట్రోల్లో ఉన్నాడు. ఎవరైతే దేవుని ఉద్దేశ ప్రకారము వాళ్ళు పిలువబడ్డారో వాళ్ళందరికీ సమకూడే జరుగుతాయి. అన్నీ దేవుడు ఆయన కంట్రోల్లో ఉన్నాడు. అన్ని కంట్రోల్ తప్పినట్లుగా అనిపించినప్పటికీ దేవుడు కంట్రోల్లో ఉన్నాడు. సమస్తమును ఆయన సమకూడి జరిగిస్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు, యేసయ్యకు చోటిచ్చిన వారు, యేసయ్యని ప్రేమించేవారు, యేసయ్య ఉద్దేశం కోసం పిలువబడ్డారు గనుక ఏ పరిస్థితులు అయితే వాళ్ళ జీవితంలో వచ్చినాయో దేవుని బిడ్డలారా ఆ పరిస్థితులలో ఆయన కంట్రోల్లో ఉన్నాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఇది నాలుగో విషయము. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుని బిడ్డలారా, నిరుత్సాహపడకండి. దేవుడు అన్ని సమకూడి చేయబోయేవాడు. ఆమేన్. హల్లెలూయా. ఐదో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఇంకో విషయం అంటున్నాడు, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విరోధి ఎవరు అంటున్నాడు. దేవుడు ముందుగానే మనం ఏర్పాటు చేసుకున్నామని పిలుచుకున్న వాడిని ఆయన సమాధానపరిచినాడు. సమాధానపరిచి ఐక్యం చేసిన దేవుడు మహిమపరుస్తున్నాడు. గనుక మనము ఏమని చెప్పాలి? దీనికి మనం ఏమని చెప్పాలి? ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మనకు విరోధి ఎవరు? తన సొంత కుమారుడిని మన కోసం అప్పగించినాడే. ఆయనతో కూడా మనకు అనేక విషయాలు మనకు ఎందుకు ఇవ్వడు? మన విరోధి ఎవడు? ఈ పరిస్థితులలో మన విరోధి ఎవరు? మనకు వ్యతిరేకంగా నిలబడేవారు ఎవరు? దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి, మనల్ని పిలిచిన దేవుడు మన పక్షంగా ఉంటే మనకు వ్యతిరేకంగా నిలబడేటోడు ఎవరు? ఈ ఐదో విషయాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఎంతమంది నీతో వ్యతిరేకంగా నిలబడినా నీ పక్షంగా నీ దేవుడు నిలబడి ఉన్నాడన్న సంగతిని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలా. లోకమంతా నీకు వ్యతిరేకమైనప్పటికీ నీ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు విరోధంగా హూ కెన్ స్టాండ్ అగేన్స్ట్ అస్? మనకు విరోధంగా నిలబడేవాడు ఎవడు? నిలబడి గెలవగలిగిన వాడు ఎవరండి? దేవుడే తన స్వయాన కుమారుడిని ఇచ్చి మనల్ని విమోచించినప్పుడు, ఆయనతో కూడా మనకు అన్ని అనుగ్రహించడానికి ఇష్టపడినప్పుడు, దేవుని బిడ్డలారా, మనకు వ్యతిరేకంగా నిలబడి గెలవగలిగిన వాడు ఎవరు? వాళ్ళు గెలవలేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు గెలిచినట్లుగా వాళ్ళకు కనబడుతుంది, కానీ మనకు విరోధంగా నిలబడిన వాడు గెలవలేడు. ఎందుకంటే మన పక్షం నా దేవుడు నిలబడి ఉన్నాడు. అందుకోసమే వాళ్ళు గెలవలేరు. సాతాను గెలవలేడు. సాతాను యొక్క అనుచరులు, ఆ దురాత్మలు జయించలేరు. మనకు వ్యతిరేకించే మనుషులు, కుటుంబస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరు కూడా నిలబడలేరు. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ us, హూ కెన్ బి అగేన్స్ట్ us? మన పక్షంన దేవుడు ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు? దేవుని బిడ్డలారా, మీ యొక్క శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, విమోచించుకున్నాడు, మహిమపరచబోతున్నాడు ఒక దినము. గనుక మనకు
వ్యతిరేకంగా ఎవరు నిలబడగలుగుతారు? ఎవరు నిలబడగలుగుతారు? దేవుడు మన పక్షం ఉంటే మన విరోధి ఎవరు అంటున్నాడు. ఈరోజు మనమందరం కూడా చెప్దాము, దేవుడు నా పక్షం ఉంటే నన్ను విరోధించే వాళ్ళు ఎవరు కూడా నిలబడలేరు. వాళ్ళు విరోధించినా గాని కూడా, అడ్డగించినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే నా పక్షంగా నా దేవుడు కార్యం చేయించున్నాడు. నా పక్షంగా దేవుడు నిలబడి ఉన్నాడు. నా పక్షంగా దేవుడు ఉన్నాడు. నా చెయ్యిని విడవలేదు. ఆయన కంట్రోల్‌లో ఉన్నాడు. ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికిని ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నాకు తోడుగుంటే చాలు. ఎవ్వరు వ్యతిరేకించినా నాకు తొందర లేదు. నాకు భయపడను అనే విషయం మనం చెప్పాలా? అధైర్యపడను అని మనం చెప్పాలా? దేవుని బిడ్డలారా, ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us, who can be against us? ఎవరు మనకు విరుద్ధంగా నేరారోపణ చేయగలుగుతారు? హూ కెన్ బ్రింగ్ ఎ చార్జ్ అగైన్స్ట్ గాడ్స్ చోజన్? మనతో దేవుడు నిలబడిన తర్వాత మన పైన నేరాలు మోపడానికి ప్రయత్నం చేసిన వాడు నిలబడగలుగుతాడా? నిలబడలేడు. దేవుడు మనల్ని సమాధానపరిచిన తర్వాత, క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనల్ని విమర్శించేవాడు ఎవరు? దేవుని బిడ్డలారా, క్రీస్తు మన కోసం మరణించినాడు, తిరిగి లేచినాడు, తండ్రి కుడివైపున కూర్చున్నాడు. ఇప్పుడు మనతో పాటు ఉండడమే కాదు, మన కోసం విజ్ఞాపన చేయించున్నాడు. నీ విరోధి ఎంతకాలం నిలబడగలుగుతాడు? నిలబడలేడు. దేవుని బిడ్డలారా, జయం మనదే, విజయం మనదే, స్వాస్యం మనదే, మహిమ మనదే. అందుకోసము ఈ శరీరాన్ని చంపే మానవుడికి భయపడకుడి. శరీరమును ఆత్మను నిత్యము మండుచున్న అగ్నిలో వేసే దేవునికి భయపడుడి అనే లేఖనం మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగున్నాడు. బ్రతుకుతే ఆయన మనకు తోడుగుంటాడు. చనిపోతే మనం ఆయన దగ్గరికి వెళ్తాము. ఆయన నుంచి మనల్ని వేరు చేయగలిగింది ఏదీ లేదు. 6వ విషయము, మనము ఆయనతో కూడా సమస్తమును జయించిన వాళ్ళము, విజయం పొందుకున్న వాళ్ళం. వీఆర్ కాంకరర్స్, మోర్ దెన్ కాంకరర్స్. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపగలిగింది ఏది లేదు. ఏ సమస్య గాని, ఏ ఇబ్బంది గాని, హింస గాని, కరువు గాని, దిగంబరత్వము గాని, ఏ హాని గాని, ఏ ఖడ్గము గాని, దేవుని బిడ్డలారా, ఏది కూడా మన క్రీస్తు నుంచి వేరు చేయలేదు. కనుక క్రీస్తు మనతో ఉన్నాడు. క్రీస్తు నుంచి ఏది వేరు చేయలేదు. కనుక నేను జయించిన వాడను. ఒక వచనము, అంటే ప్రవచనాలలో రాయబడింది పాత నిబంధనలో, నిన్ను బట్టి మేము మరణమును ప్రతిదినము అనుభవిస్తా ఉన్నాము. యాజ్ కన్సిడర్డ్ యాజ్ షీప్ టు బి స్లాటర్డ్. ఆ యొక్క వధించబడిన గొర్రెపిల్లగా మేము ట్రీట్ చేయబడుతున్నాం. అంటే దాని అర్థం ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, మనకు అటువంటి హింస వచ్చినప్పటికీ కూడా, అటువంటి వధించబడే స్థితి వచ్చినప్పటికి కూడా, క్రీస్తు ప్రేమ నుంచి మనం వేరు చేయగలిగింది ఏమైనా ఉందా చెప్పండి? ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, వీఆర్ మోర్ దెన్ కాంకర్స్. మనము జయించిన వారము, అంటే అత్యధికంగా జయించిన వారము అన్న సంగతిని మనము అనుగ్రహించాలి. ఎలా జయించినాము? మనల్ని ప్రేమించిన వారిని బట్టి, ఆ క్రీస్తుని బట్టి మనం అంతా జయించిన వారం. అందుకోసమే 38వ వచనంలో అంటే, ఐఎమ్ కన్విన్స్డ్, నాకు ఈ నిశ్చయత నేను కలిగి ఉన్నాను, ఈ ఒప్పింపు నేను కలిగి ఉన్నాను. ఏంటిది? ఇప్పుడు నేను జయించిన వాడిని అంటున్నాడు. క్రీస్తుని బట్టి జయించిన వాడిని అంటున్నాడు. ఇప్పుడు ఐఎమ్ కన్విన్స్డ్, నాకు ఈ ఒప్పింపు ఇప్పుడు నేను కలిగి ఉన్నా. ఏంటిది? మరణం గాని, జీవం గాని నన్ను క్రీస్తు నుంచి వేరు చేయలేదు. ఏ దేవదూత గాని, ఏ దయ్యం గాని నన్ను క్రీస్తు నుంచి వేరు చేయలేదు. ఈ యొక్క ప్రెజెంట్ గాని, భవిష్యత్తు గాని, ఫ్యూచర్ గాని నన్ను క్రీస్తు నుంచి వేరు చేయలేవు. ఏ దురాత్మలు, ఏ శక్తులు గాని, ఏ పవర్స్ గాని దేవుని యొక్క ప్రేమ నుంచి నన్ను వేరు చేయలేవు. ఏ ఎత్తు గాని, ఏ యొక్క వెడల్పు గాని, లోతు గాని నా క్రీస్తు ప్రేమ నుంచి ఏది కూడా ఈ సృష్టిలో నన్ను క్రీస్తు ప్రేమ నుంచి ఏది వేరు చేయలేదు. నేను ఐఎమ్ ఏ కాంకరర్. నేను క్రీస్తుని బట్టి అన్నిటినీ నేను జయించేసిన. ఈ భూమిలో ఉన్న వాటన్నిటిని నేను జయించిన. శోధనన్నిటిని నేను జయించినాను. ఎందుకంటే ఆయనను బట్టి ఇవన్నిటినీ నేను జయించిన వ్యక్తిని అని పౌలు ఆ శ్రమల మధ్యలో మాట్లాడుతుంటున్నాడండి.
దేవుని బిడ్డలారా, 6 విషయాలు మనం చూసుకున్నాము. ఒకవేళ ఆయనతో మనం శ్రమ పొందినట్లయితే ఆయన మహిమలో కూడా పాలు పొందుతాము. శ్రమల మధ్యలో మనకున్న వైఖరి ఎలాగుంది, దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాము? అది వేస్ట్, అది ఆ దేవుడిచ్చే మహిమతో పోల్చుకుంటే ఎందుకు పనికిరాదు, అది ఆ గొప్ప మహిమతో పోల్చుకుంటే అని అటువంటి దృష్టి మనం కలిగి మనం ముందుకు సాగుతున్నామా? మన బలహీనతలో పరిశుద్ధాత్మకు చోటునిచ్చి మన బలహీనతలో జయం పొందుకుంటూ మనము ఆ యొక్క పరిస్థితులలో మనం ముందుకు సాగుతున్నామా? ఆ యొక్క బలహీనతల మధ్యలో, శోధనల మధ్యలో, వ్యతిరేకత మధ్యలో దేవుడు కంట్రోల్లో ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. దేవుడు అన్ని సమకూడి చేస్తున్నాడు. అని ప్రేమించిన వారికి ఆయన ఉద్దేశం చొప్పున పిలిచిన వాళ్ళందరినీ కూడా దేవుడు అన్ని వాళ్ళ జీవితాలలో సమకూడి చేస్తున్నాడని నీ నమ్మకం కలిగి ఉన్నావా? దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు విరోధి ఎవరు అని మనం చెప్పగలుగుతున్నామా? నన్ను క్రీస్తు నుంచి ఎవరు వేరు చేయలేరు. నేను వీటన్నిటిని నేను జయించిన నేను ఆ గొప్ప మహిమలో నేను అడుగు పెట్టబోతున్నాననే రీతిగా ఆర్ వి ఏబుల్ టు కన్ఫెస్ దట్ వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. దేవుడు అన్నిటిపైన జయం ఇచ్చినాడు. ఆ క్రీస్తుని బట్టి ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నేను జయించిన వ్యక్తిని అని మనం చెప్పగలుగుతున్నాం. దెన్ బిడ్లారా, వాట్ ఎ వండర్ఫుల్ chapter this is. Romans 8. It's all about deliverance. ఇదంతా మనకు విడుదల గురించి మాట్లాడబడిన అధ్యాయం ఇది. విమర్శన లేదు, క్రీస్తులో ఉన్నవారికి విమర్శ లేదు అని మొదలు పెడుతూ క్రీస్తు బిడ్డలకు దేవుడు అనుగ్రహించిన గొప్ప కృప గురించి మాట్లాడుతూ, దేవుని బిడ్డలారా, ఎన్ని విషయాలు అపోస్తలున్న పౌలు మనకు తెలియజేసినాడో మనము చూసినాము. 6 విషయాలు మనం చూసుకున్నాం కదా. చూడండి, 6 విషయాలు మనము చూసుకున్నాము. సో మనం కూడా ఇదే వైఖరి, ఈ వాక్యాలు మీరు వినడమే కాదు, ఇతరులతో పంచుకోండి. దానివల్ల చాలా మంది నిస్పృహలో ఉన్నారు, నిరుత్సాహంలో ఉన్నారు, సరైన బోధ లేకుండా ఉన్నారు, ఏది పడితే అది బోధ చేస్తున్నారు. కానీ వాక్యమును వాళ్ళకి ఇవ్వట్లేదు. వాళ్ళని రాజ్యంలో చేర్చే వరకు ఎలా నడవాలనో చెప్పట్లేదు. శ్రమల మధ్యలో ఎలా బ్రతకాలో నేర్పించట్లేదు. వాక్యానుసారంగా జీవితాలు ఎలా కట్టుకోవాలో నేర్పించట్లేదు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఒకవేళ మీ జీవితానికి ఒకవేళ ఉపయోగకరంగా ఉన్నట్లుగా మీరు భావించినట్లయితే మీరు పంచుకునే బాధ్యత మీది. అనేకులతో మీరు పంచుకోండి, వాళ్ళకి చెప్పండి, ఈ యొక్క లింక్స్ షేర్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, లెట్ పీపుల్ బి బ్లెస్డ్, లెట్ దెమ్ బి పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. ఈ యొక్క వాక్యంతో వాళ్ళకు ప్రయాణము కలిగి ఉండేటట్టుగా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ యొక్క వాళ్ళకి అలర్ట్స్ వస్తాయి. ఎప్పుడైనా అప్లోడ్ చేసిన వెంటనే దే కెన్ హ్యావ్ దట్ అప్లోడ్. అరే, కొత్త వీడియోని అప్లోడ్ చేసినారు, లెట్ మీ బి పార్ట్ ఆఫ్ ఇట్, నేను విందాము అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. మీరు ఇంట్రడ్యూస్ చేయండి, ప్రయాసపడండి. దేవుని బిడ్డలారా, మీరు మీ ఇంటి వాళ్ళు ప్రయాసపడండి కట్టుకోవడానికి. మీరు ప్రయాసపడుతూ ఇతరులను కూడా మీరు కట్టేటట్టుగా మీరు ఉండండి. దేవుడు మీ అందరినీ బాగుగా దీవించును గాక. వి హావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ పార్ట్ 7. 7వ భాగం మనము అంతంలోనికి మనము వచ్చి ఉన్నాము. నెక్స్ట్ సెషన్లో మనము 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు వాట్ ఈస్ పాల్స్ ఆర్గ్యుమెంట్ అబౌట్ ఇజ్రాయెల్ గురించిన పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటిది, ఇంకా చాలా రెలవెంట్గా ఉంటుంది అది. అంటే ఈ కాలంలో ఇజ్రాయెల్ దేశానికి అంటే మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం, యుద్ధ వాతావరణంలో ఉంది కదా. సో when we go through from chapter 9 to chapter 11 ఎండింగ్ వరకు వచ్చేపాటికి దేవుని బిడ్డలారా, you will have an absolute message about Israel. దేవుడు ఫ్యూచర్లో ఇజ్రాయెల్ గురించి ఏం చేయబోతున్నాడు అంతా పౌలు డిఫెండ్ చేస్తూ వాళ్ళ గురించి మాట్లాడతాడు, వాళ్ళ ఎన్నిక గురించి మాట్లాడతాడు, వాళ్ళ అవిధేయతతో ఎలా విరువగొట్టబడ్డారో మాట్లాడతాడు, చివరికి విమోచకుడు ఎలా ఇక రెమినెంట్ ఆఫ్ పీపుల్ని ఏ రీతిగా విమోచించబోతున్నాడో మాట్లాడతాడు. అది తర్వాత చూసుకుందాం. దేవుడు కృపనిస్తే నెక్స్ట్ ఫ్రైడే we will have the session. May God bless you all. దేవుడు మీ అందరినీ బహుగా దీవించును గాక. ఆమేన్.